30 సంవత్సరాలు గనక వెనక్కి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? మెరుపు కలలు మెరుపు కలలు. అదే నువ్వు నాకు ఫోన్ చేసుంటే నేను మాట్లాడేదాన్ని. అది ఇక్కడ టెలికాస్ట్ అవ్వదనే విషయం నీకు తెలిసేది. ఇంత సీన్ జరిగేదే కాదు. పాప కోపం చల్లబడినట్టుంది. నెక్స్ట్ డ్రామా స్టార్ట్ చేయాలి. చూడు సౌందర్య, ఈ స్పాన్సర్ వెళ్ళిపోయాడని నువ్వేం కంగారు పడకు. నీకు నేనున్నాను. ఎలాగైనా నేను మిస్ ఇండియా చేయాల్సిన బాధ్యత నేను తీసుకున్నాను. ఈ రత్నమాల ఒక్కసారి కమిటై మాట ఇచ్చింది అంటే నా ప్రాణం పోయినా మాట తప్పను. నన్ను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరగనివ్వను. అయినా ఎవరి వలనో స్పాన్సర్ పోతే ఏమవుతుంది? వీళ్ళు మాత్రమే ఉన్నారా ఏంటి? 2 రోజుల్లో కొత్త స్పాన్సర్ని వెతుకుతాను. నువ్వేం వరి అవ్వకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈసారి నీకు ఏదైనా తెలిస్తే ముందు నాకు చెప్పు. మీ చెల్లిని మనం ఎంత దూరంగా ఉంచితే మనకంత మంచిది. ఎందుకంటే నువ్వు మిస్ ఇండియా అవటం తనకు అస్సలు ఇష్టం లేనట్టుంది. దానికోసం తను ఏమైనా చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఏంటి సమయం ఇది? నిజంగా నువ్వన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? అవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనెంతకన్నా ఏం చేయగలను? ఇంట్లో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయని పెళ్లి చేసుకుంటావా? అవి వినడానికి చిన్న చిన్న సమస్యల్లా కనిపిస్తున్నాయి, కానీ నిజానికి వాటి వల్ల ఇంట్లో చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. నాన్న చనిపోయిన బాధని తట్టుకోలేని అమ్మ ఆ కోపాన్ని అత్తయ్య మీద చూపిస్తుంది. తననుకున్న మిస్ ఇండియా కిరీటం ఎక్కడ దూరం అవుతుందోనని అక్క ఆక్రోశంగా ఉంది. వీటన్నిటి వల్ల అత్తయ్యకి మనశ్శాంతి లేకుండా పోయింది. తన తమ్ముడి కుటుంబం తన కుటుంబం అనుకుని మాకు ఆశ్రయం ఇచ్చినందుకు తను చాలా సఫర్ అవుతుంది. పోనీ బయటికి వెళ్ళి ఇండివిడ్యువల్గా ఇల్లు తీసుకుని ఉందాం అనుకుంటే నాన్న చేయని తప్పుకి నిందని చూపించి ఇల్లు ఇవ్వడం లేదు. ఒకవేళ అది దొరికినా అందుబాటు రెంట్లో లేదు. మన బడ్జెట్లో ఉన్న ఇల్లు ఉండడానికి కాదు కదా, కనీసం చూడ్డానికి కూడా బాగుండడం లేదు. ఇన్ని ఇబ్బందుల్లో నన్నుగా ప్రేమించే ప్రణయ్ని పెళ్లి చేసుకుంటే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది.
కానీ ప్రణయ్ నిన్ను ఇష్టపడుతున్నాడు. నువ్వు ఫ్యామిలీ మొత్తం కలిసి తనతో పాటు ఉంటామంటే ఏ అబ్బాయి అయినా ఎందుకు ఒప్పుకుంటాడు? నాకు తెలిసి ప్రణయ్ ఒప్పుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ప్రణయ్ నా డబ్బును, నాన్నకున్న పలుకుబడిను చూసి ఇష్టపడుంటే నాన్నగారు చనిపోగానే అతను నన్ను అవాయిడ్ చేసేవాడు. కానీ అలా చేయకుండా నాకు సపోర్ట్గా ఉన్నాడు. అవసరానికి డబ్బిచ్చి ఆదుకున్నాడు. అలాంటి ప్రణయ్ నేను ఫ్యామిలీతో వస్తానంటే ఎందుకు కాదంటాడు? కాదనడు. కానీ మీ అమ్మ కూడా దీనికి ఒప్పుకుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడికి అత్తయ్యతోనే కదా ప్రాబ్లం. పైగా నా వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అనుకుంటుంది. మళ్ళీ సరిచేయాల్సింది నేనే అని నమ్ముతుంది. సో అమ్మ కూడా అబ్జెక్షన్ చెప్పదనే అనుకుంటున్నాను. అందుకే ఈ విషయాలన్నీ మాట్లాడాలని ప్రణయ్ని రమ్మన్నాను. తను రాగానే నా కండిషన్స్ అన్నీ చెప్పి ప్రణయ్ని పెళ్లి చేసుకుంటావా అని అడగాలి. ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు? కానీ ఏదో సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారని అర్థమవుతుంది. కానీ ఏంటది? అయినా ఈవిడ గారికి ఇంట్లో మనుషులకు సమస్యలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఫ్రెండ్స్కి మాత్రం గంటలు గంటలు చెప్పుకుంటుంది. అయినా తను చెప్పకపోతే ఏంటి? తను సమస్యల్లో ఉంటే తెలుసుకుని ప్రాబ్లంని సాల్వ్ చేయడం నా బాధ్యత. నేనే వెళ్ళి కనుక్కుంటాను. ఎంతైనా తను నా మేనమామ కూతురు. నాదే కదా బాధ్యత. వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? ఏంట్రా విషయం? చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటది? మనం అరెస్ట్ చేయించిన రాహుల్ గ్యాంగ్ ఈరోజు పొద్దున్నే బెయిల్ మీద బయటకు వచ్చారు. మనం మరింత జాగ్రత్తగా ఉండాలిరా. నేను ముందే అనుకున్నాను. ఎందుకంటే డబ్బు పలుకుబడి ఉన్నవాళ్ళు ఎంత పెద్ద నేరం చేసినా బెయిల్ మీద తిరుగుతూ ఉంటే అవేవీ లేని సామాన్యులు మాత్రం జైల్లో మగ్గుతూ ఉంటారు. మరేం చేద్దామంటావురా? మనం రెడ్ హ్యాండెడ్గా పట్టించిన బయటికి రాగలిగారంటే ఈసారి మనం మరింత స్ట్రాంగ్ ఎంక్వైరీ చేసి వాళ్ళు బయటికి రాకుండా జైలుకి వెళ్ళేలా చేయాలరా. సరే, నేను మన ఆఫీస్కి వస్తున్నాను. నువ్వు త్వరగా వస్తే ఏం చేయాలో ఆలోచిద్దాం. లేదురా, ఈరోజు నాకు కుదరకపోవచ్చు. నేను వేరే ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. అసలు ఆ నెట్వర్క్ ఎక్కడ స్టార్ట్ అయిందో దానికి సంబంధించిన క్లూస్ ఏమన్నా దొరుకుతాయేమో చూడు. నేను వచ్చి జాయిన్ అవుతాను. సరేరా. సరే, నువ్వు జాగ్రత్త. సరే. ఈసారి ఎలాగైనా సరే ఆ రాహుల్ని బయటికి రాకుండా చేయాలి. ముందు మామయ్య కూతురు సమస్య ఏంటో కనుక్కోవాలి. ఏంటే ఇంకా రాలేదు? తొందరగా రమ్మని చెప్పానే. ఈ పాటికి వస్తూ ఉంటాడు. సరే, నాకు అర్జెంటుగా వర్క్ ఉంది, నేను వెళ్తాను. హాయ్ సంయుక్త, ఏంటి సడన్గా కలవాలని కాల్ చేసావు? వీడొచ్చాడేంటి? అంతేలే, మళ్ళీ ఈవిడ గారికి ఏదో సమస్య వచ్చుంటుంది. దాన్ని చెప్పుకోవడానికి పిలిచుంటుంది. నేనే పిచ్చోళ్ళ మామయ్య కుటుంబం బాధ్యత తీసుకుందామని అనవసరమైన పిచ్చ ఆలోచనలు చేశాను. ఎవరికి వారు క్లియర్గా ఉన్నారు. నేను మా అమ్మే క్లారిటీ లేకుండా ఉన్నాం. ఏంటి చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టే ఉన్నారు. ప్రణయ్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని పిలిచాను. చెప్పు సంయు, విషయం ఏదైనా ప్రాబ్లం లేదు. ప్రణయ్, నీకు గుర్తుంది కదా, నాన్నగారు ఉన్నప్పుడు నీ మనసులో మాట చెప్పావు. నన్ను ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకుంటాను అని అడిగావు. ఓహో, ఏంటి సడన్గా ఈవిడ పెళ్లి టాపిక్ తీసుకొస్తోంది? కానీ
ఆ రోజున్న పరిస్థితుల్లో నాకు కొంత సమయం కావాలని అడిగాను. కానీ ఇప్పుడు పరిస్థితులు పెళ్లి వైపు అడుగులు వేసేలా ఉన్నాయి. ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లో ఉంది ప్రణయ్. సంయు, అదేంటంటే ప్రణయ్, నేను నీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను మాత్రమే మీ ఇంటికి రాను. నాతో పాటు నా ఫ్యామిలీ అంటే అమ్మ, అక్క, చెల్లి వీళ్ళందరూ నాతో పాటే ఉంటారు. ఈ నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. పెళ్లి చేసుకుందామని అడుగుతూ ఇన్ని కండిషన్స్ పెడుతుందేంటా అని అనుకుంటున్నావా? ప్రెజెంట్ నేను పెళ్లి చేసుకునే మూడ్లో లేకపోయినా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కకి పెళ్లి చేసి పంపించి మా చెల్లిని మంచి సింగర్ని చేసేంత వరకు నాకు వాళ్ళే ప్రయారిటీ. అది నా బాధ్యత. ఆ బాధ్యతని వదిలేసి నేను నీతో రాలేను. అలా వస్తే నేను స్వార్థపర్రాలనవుతాను. ముందు నాకు నా బాధ్యతలు, ఆ తర్వాతే నా పర్సనల్ లైఫ్. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది ప్రణయ్. ఇందులో నీకెలాంటి అభ్యంతరం ఉన్నా చెప్పు ప్రణయ్. ఎందుకంటే పెళ్ళంటే జీవితాంతం కలిసి నడిచే ప్రయాణం. ఆ ప్రయాణంలో అలకలు, చిన్న చిన్న గొడవలొచ్చినా పర్వాలేదు, కానీ మనస్పర్ధలు రాకూడదు. నీకున్న డబ్బు, మీ నాన్న పలుకుబడితో నిన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోద్ది అనుకున్నాను. మీ నాన్నకి పరపతి పోల్చి చూస్తే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవటమే దండగా అనుకుంటే నీకు తోడు ఆ మంద కూడా వస్తుందా? అయినా నీలాంటి మల్లె పువ్వును వాడుకుంటాను గాని పెళ్ళెందుకు చేసుకుంటాను? పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా అవసరం తీర్చుకున్నాక నాలోని అసలు ప్రణయిని నీకు పరిచయం చేస్తాను. ఏంటి ప్రణయ్ ఆలోచిస్తున్నావు? ఒకవేళ నేను పెట్టిన కండిషన్కి నీకు ఇష్టం లేదంటే వద్దులే. ఎందుకంటే ఇది ఒక్క రోజుతో పోయే బంధం కాదు కదా. నేను చెప్పిన దానికి నువ్వు ఓకే అంటేనే మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళంటుందేంటి? సరేలే ప్రణయ్, ఇందులో బలవంతం ఏం లేదు. నీకిష్టం అయితేనే. ఇంతేనా సంయు? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీ మంచితనాన్ని, నీ తెలివితేటల్ని, నీ అందాన్ని అన్నిటికీ మించి ఎదుటి వాళ్లను అర్థం చేసుకునే అలవాటును చూసి నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అంతేకాని నీ డబ్బులు, నీ ఆస్తులు, అంతస్తులు చూసి కాదు. ఇలాంటి పోరంబోగ్గాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? అసలు తలకే పని చేస్తుందా లేదా? ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది? నువ్వేం కంగారు పడకు సంయు. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా నేనుంటాను సంయు. నీకు నేను, నాకు నువ్వు. ఎంత ధైర్యం వీడికి! మోసం చేస్తాడా వీడు? నిన్ను ఎవరా నువ్వు? అది కాదు, వీడు ఎలాంటోడో నీకు తెలీదు. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? నాకంతా క్లియర్గా అర్థం అవుతుంది. నీకే ఏం అర్థం కావట్లేదు. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? వీడు పెద్ద ఫ్రాడ్ అన్న సంగతి నీకు తెలుసా? అమ్మాయిల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడనే సంగతి నీకు తెలుసా? ఏం తెలుసు నీకు? ఇలాంటి చీటర్ని, ఇలాంటి నీచ్ కమెన్ కుత్తగాన్ని పెళ్లి చేసుకుంటావా? అసలు బుర్ర బుద్ధి ఏమైనా ఉన్నాయా? మాటలు కాస్త మర్యాదగా రానివ్వు. వీడు మర్యాదస్తుడైతే నా మాటలు కూడా మర్యాదగానే వస్తాయి. ఆయన ప్రణయ్ గురించి జడ్జ్ చేయడానికి నీకేం తెలుసు? ప్రణయ్ గురించి
తెలుసు, నాకంతా తెలుసు. వీడు నాతో ఛాలెంజ్ చేశాడు. అసలు వీడు నిన్ను ప్రేమించింది నిన్ను చూసి కాదు, నీ వెనుకున్న డబ్బు చూసి, మీ నాన్నకున్న ఐశ్వర్యం చూసి. కానీ అవన్నీ చేజారిపోయేసరికి వీడు వీడి ఆవేశం చూస్తుంటే ఈరోజు నన్ను, నా జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నాడు. ఇంకోసారి అనవసరంగా ప్రణయ్ గురించి మాట్లాడితే సంయుక్త ఆగు. మీ బావ పరిస్థితిని, అతని బిహేవియర్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇతను మనసులో ఏదో పెట్టుకుని బయటకు నన్ను బ్యాడ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అది కాదు ప్రణయ్. ప్లీజ్ సంయుక్త, నేను చెప్పేది విను. ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఆ రెండు కుటుంబాలు కూడా సంతోషంగా బతకాలి. అప్పుడే మన కుటుంబానికి ఇచ్చిన విలువ అని అనుకుంటాను. కానీ ఇలా చూస్తుంటే అంతా ఏదో తప్పుగా ఉంది. మీ పావం మనసులో నీ గురించి ఏమనుకుంటున్నాడో తెలియదు, కానీ అనవసరంగా నన్ను నీ ముందు బ్యాట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది నిజంగా చాలా తప్పు. నేను ఇంకో విషయంలో కూడా చాలా క్లారిటీ ఇస్తున్నాను. ఇంతకుముందు నా మనసులో నీకెలాంటి స్థానం ఉందో, నేను నిన్నెంతగా ప్రేమించానో, ఎంతలా ఆరాధించానో, ఇప్పటికీ ఆ విషయంలో అలానే ఉన్నాను. అదే కమిట్మెంట్తో ఉంటాను. నేను నిన్ను లవ్ చేసింది నీ డబ్బులో, నీ వెనకున్న అంతస్తులు చూసి కాదు. కేవలం నిన్నుగా ఇష్టపడ్డాను, ఇష్టపడుతున్నాను కూడా. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. చూడు బాస్, నా ప్రేమలో నిజాయితీ ఉంది. అది నీకు కనిపిస్తే మా ఇద్దరి పెళ్లి నువ్వు దగ్గరుండి జరిపించు. లేదంటే ఈ విషయం ఇంతటితో వదిలేయ్. ఎందుకంటే నేను తనని పెళ్లి చేసుకోకపోయినా ఎప్పటికీ నా గుండెల్లో తను మహారాణిలా ఉంటుంది. నేను తోటరాముడిలా ఎదురు చూస్తూనే ఉంటాను, కానీ తనని అల్లరి కానివ్వను. నీ నోటి నుంచి పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు చాలా ఆనందం వేసింది. నేను ఎదురు చూసిన క్షణాలు నా కళ్ళ ముందుకొస్తున్నాయని చాలా ఆనందపడిపోయాను. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల మనం పెళ్లి చేసుకోవడం మీ బావకి ఇష్టం లేనట్టుంది. ముందు ఆ విషయం తేల్చుకో. ఇంకో విషయం, మన ఇద్దరి పెళ్లి కాకపోయినా నీ జీవితానికి నేను కాపలాగా ఉంటాను. వస్తాను సమయం. ప్రణయ్, ప్రణయ్, అసలేంటి ప్రాబ్లం? ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? పాపం ప్రణయ్, తన జెంటిల్మెన్ కాబట్టి నువ్వెంత అల్లరి చేసినా మౌనంగా వెళ్ళిపోయాడు. వాడు జెంటిల్మెన్ కాదు, వర్స్ట్ మ్యాన్. వాడి సంగతి నీకు తెలీదు, నాకు తెలుసు. ఓ అవును, ఇన్ని సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నా నాకు తెలియదు, కానీ 4 రోజులు చూసేసరికి నీకు తెలిసిపోయిందా? చూడు, ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే సంవత్సరాలేం అవసరం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడు, అదే నిజం. లేదు లేదు లేదు, ప్రణయ్ అలాంటి వాడు కాదు. ప్రణయ్ నన్నుగా ఇష్టపడిన వ్యక్తి. అయినా ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంత తొందర ఏమొచ్చింది? ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో, సొసైటీలో మనకి ఎంత మర్యాద ఉండేదో, అదంతా ఎవరి వల్ల కోల్పోయామో మళ్ళీ వాళ్ళు దాన్ని బిల్డ్ చేయాలి. అలాగే సౌందర్య కెరీర్ని నిలబెట్టాలి. అప్పుడు నన్ను అమ్మ అనే అర్హతని పొందుతారు. చూడు, తొందరపడి నువ్వెలాంటి తప్పులు చేయకు.
నేనిప్పుడు తప్పప్పుల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. ఇప్పుడు నాకు నేను చేస్తుంది కరెక్ట్ అనిపిస్తుంది. ఇది నా నిర్ణయం. నేను కాదనడం లేదు. ఈ లోకంలో ఎవరి గురించి వాళ్ళ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ నువ్వు ఆ రోగిని పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నేను ఒప్పుకోను. మామయ్య కూతురుగా నీకేం కాకుండా చూసుకునే బాధ్యత నాకుంది. అయితే ప్రూవ్ చేయి. ఏంటి? బాధ్యత ఉంది అంటున్నావు కదా. ప్రణయ్ చెడ్డవాడు అని నాకు ప్రూవ్ చేయి. అప్పుడు నువ్వు చెప్పినట్టు నేను వింటాను. ఒకవేళ నువ్వు అలా ప్రూవ్ చేయలేకపోతే మా ఇద్దరి పెళ్లి జరిపిస్తావా? వాడు చెడ్డవాడని ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ వాడు నిన్ను ఫ్రీగా వాడుకోవాలని చూస్తున్నాడని, నీ ఆస్తిని చూసి ప్రేమిస్తున్నానని వాడు నాతో ఛాలెంజ్ చేశాడు. ఇంకా ఆపు. అనవసరంగా నీకు అనిపించింది నువ్వు ఊహించుకున్నది నాతో చెప్పొద్దు. నిజంగా ప్రణయ్ చెడ్డవాడని నువ్వు ప్రూవ్ చేస్తే ప్రణయ్ని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను? ఖచ్చితంగా చేసుకోను. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో ప్రణయ్ చెడ్డవాడు, స్వార్థపరుడు అని నువ్వు ప్రూవ్ చేయగలిగితే చాలు. ఇక నా లైఫ్లో ప్రణయ్ పేరే వినిపించదు. ప్రూవ్ చేయి. ప్రూవ్ చేస్తాను, ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను. వారం రోజుల్లో కాదు, అవకాశం ఉంటే రేపే ప్రూవ్ చేస్తాను. కానీ ఓ కండిషన్. నేను వాణ్ణి ఫ్రాడ్ అని ప్రూవ్ చేస్తే ఈ పెళ్లి ప్రపోజల్ మన ఇద్దరి మధ్యనే ఉండాలి. మా అమ్మకు కానీ మీ అమ్మకు కానీ ఈ విషయం తెలియకూడదు. ఈ విషయం ఆలోచించలేనంత పిచ్చిదాన్నేం కాదు. ఏమైంది? అవునా? మేమిప్పుడు బయలుదేరి వస్తున్నాం. పద బయలుదేరదాం.